శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శని గారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదనూ కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతుంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే గురువు గారి యొక్క స్థితి నవమంలో అత్యద్భుతంగా ఉంది. కుజ చంద్రుల యొక్క స్థితి లాభస్థానంలో అత్యద్భుతంగా ఉంది. మరి 3 గ్రహాలు చాలా చాలా బాగున్నాయి. మరి 7వ స్థానంలో రవి, రాహు, శని, శుక్ర, బుధ 5 గ్రహాల కలయిక జరుగుతోంది. దీని గురించి ఏమిటి అంటే పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. రాశిలో కేతువు గారు ఉన్నారు. మీకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శని గారి యొక్క స్థితి 7వ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత, శని గారి దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. రవి రాహు కలయిక ఇక్కడే జరుగుతోంది, బుధరాహు కలయిక ఇక్కడే జరుగుతోంది. రాస్యాధిపతి 7మంలో ఉంటూ రవి రాహులతో కలిశారు. బుధ గ్రహము నీచపడి ఉన్నది. అంటే 2-3 రకాలుగా మీకు ఇక్కడ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఒకటి, వివాహ జీవితంలో ఇబ్బంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏమాత్రం కనిపించబోవడం లేదు. అతి జాగ్రత్తగా ఉండాలి. చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఏదైనా మెడికల్ కి సంబంధించిన విద్యార్థులు చాలా ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా దోషాలు కనిపిస్తున్నాయి. పూర్వం ఎవరికైనా పితృవర్గ రీత్యా జన్మజాతకంలో దోషాలు ఉండి పరిహారాలు చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, లేదా నవగ్రహాలకి జపాలు చేయించుకోండి. మీ శక్తానుసారం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. బాగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి యోగా చెయ్యండి. యోగా చేస్తే 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు అతి తొందరగా కరుణించేస్తారు.
పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది, శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాలు వెళ్ళడానికి, విదేశీయానాలకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. అలాగే ఏదైనా వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ, భూమికి సంబంధించిన కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుడు గారి యొక్క స్థితి కూడా రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ లాభస్థానంలో చంద్రుడు మంచి ఫలితాలనే ఇచ్చారు, ఇక్కడ రాశిలో ఇంకా కొంచెం మంచి ఫలితాలను ఇస్తున్నారు. మీ మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం వారు కూడా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా, మీరు ఎవరికి సహాయం చేసినా వారికి అది ఎంతో కలిసి వచ్చే కాలంలాగా, మీరు ఇంత సహాయం చేశారండి మాకు చాలా బాగుంది అనేటట్లుగా, ఇలాగా మానసికమైనటువంటి సంతృప్తి మీకు ఎక్కువ అవుతుంది. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒకంత ఉత్సాహపరుస్తారు, పొగుడుతారు, లబ్ధి పొందుతారు మీ వల్ల. ఇలాంటి పరిస్థితులు చాలా చాలా కనిపిస్తూ ఉన్న కారణం చేత వారాంతంలో కొంచెం సంతృప్తి ఉన్నది అని చెప్పి కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే మిగతా అన్ని డివిజన్స్ వాళ్ళు కూడా సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండడం కానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఎంతవరకు మీరు లబ్ధి పొందుతారో అంతవరకు తృప్తి పడడం కానీ, ధన ఆదాయం విషయంలో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, ఏ విషయాలైనా సరే ఉద్యోగ జీవితంతో సహా ఏది కూడా అధిక భారాలు తల మీద వేసుకొని ఏమి చెయ్యవద్దు. ఇప్పుడు వరకు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు మంచి ఆర్థిక పరమైనటువంటి వసతులు కలుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చేసుకునే పరిహారాలు భక్తి ప్రపత్తులతో చేసుకోండి, 100% మీకు ఆత్మసంతృప్తి కనబడుతుంది. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.